హలో ఆల్, వెల్కమ్ టు పర్మి వ్లాగ్స్. ఈ పౌడర్ అయితే స్కిన్ వైట్నింగ్కి ఖచ్చితంగా 100% రిజల్ట్ అయితే ఉంటుంది. అలానే మీరు కూడా ట్రై చేయండి. నచ్చితే లైక్ చేసి కామెంట్ అయితే చేసేయండి. ముందుగా ఒక 2 బీట్రూట్స్ అయితే తీసుకుని పీల్ చేసుకుని పక్కనైతే పెట్టేసుకోవాలి. అలానే ఒక క్యారెట్ కూడా తీసుకుని పీల్ చేసుకోవాలి. ఈ 2 పీల్ చేసుకున్న తర్వాత వాటర్తో శుభ్రంగా కడుక్కొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఈ విధంగా మిగతాయి కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. చూడండి, నాకు ఇలా కట్ చేసిన తర్వాత ఇవే కాదు ఏవన్నా సరే ఇలా డెకరేట్ చేసుకోవడం అంటే చాలా ఇష్టం. సో ఈ పీసెస్ అన్నీ కూడా తీసుకొని మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ అయితే చేసేసుకోవాలి. ఇలా మెత్తగా పేస్ట్ చేసేసుకున్న తర్వాత ఒక పెద్ద ప్లేట్ తీసుకుని దానిపైన క్లాత్ అయితే వేసేసుకుని వడపోసేసుకోవాలి. ఇలా క్లాత్లో వేసి వడబోసుకున్న తర్వాత వాటర్కి వాటర్, పేస్ట్కి పేస్ట్ సెపరేట్ అయిపోతాయి కదా. సో ఈ పేస్ట్ అయితే పాడేయక్కర్లేకుండా ఇందులో టొమాటో కానీ ఒక స్పూన్ తేనె కానీ వేసుకుని ఫేస్కి అయితే అప్లై చేసుకుంటే పింపుల్స్ కూడా పోతాయి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని పాన్లో వాటర్ వేసుకుని ఇలా బుడగలు వచ్చేంత వరకు ఒక్క 2 minutes ఉంచితే చాలు. ఆ వాటర్ ఒక ప్లేట్లోకి పోసుకొని సరిపడేంతగా వరిపిండి అయితే వేసేసుకుని ముద్దల ముద్దలుగా లేకుండా కలుపుకుంటూ ఉండాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఒక క్లాత్ తీసుకుని దానిపైన వేసి 1 hour అయితే ఎండలో ఉంచాలి. 1 hour తర్వాత ఇది తీసుకుని మిక్సీ జార్లో వేసుకుని మెత్తగా పౌడర్ అయితే చేసేసుకోండి. దాన్ని ఒక్క జల్లెడ పట్టేస్తే ఇలా మెత్తగా పౌడర్ అయితే అయిపోతుంది. ఈ పౌడర్లోకి ఒక్క 1/2 స్పూన్ కస్తూరి పసుపు ఉంటుంది కదా, అదైతే మిక్స్ చేయండి. స్కిన్కి అయితే మంచి గ్లో అయితే వస్తుంది. అమ్మాయిలు అయితేనే యూజ్ చేయండి, అబ్బాయిలు అయితే వద్దు. అలాగే పట్కీ బెల్లం చిప్స్ ఉన్నాయి కదా, ఈ చిప్స్ను కూడా మనం బాతింగ్కి వెళ్ళేటప్పుడు పౌడర్ కింద చేసేసుకుని ఇందులో మిక్స్ చేసుకుంటే మంచి రిజల్ట్ అయితే వస్తుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. పర్మి వ్లాగ్స్. బాయ్ బాయ్.